స్వామి సారీ కిరణ్ గారు మీరేనా? గుడ్ మార్నింగ్ మేడం. మేడమా? మన ఆఫీస్లో పనిచేస్తున్న సెక్యూరిటీ అటెండర్ దగ్గర నుంచి మేనేజర్, ఇన్ఛార్జ్ వరకు వారి స్థాయికి తగ్గట్టు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. సార్, నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ని ఇంతలా పట్టించుకోవడం అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. కంపెనీకి ఎంత లాభాలొచ్చాయి అని లెక్కలేసుకునే బాసులున్న ఈ రోజుల్లో కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ గురించి ఆలోచించి వచ్చిన లాభాల్లో వాళ్లకి వాటాలిచ్చే మీలాంటి బాసులు చాలా అరుదుగా ఉంటారు సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీ అందరికీ తెలుసు, మా అమ్మ కోలుకోవడానికి గుళ్ళో పూజ కూడా చేయించాను. ఆ దేవుడితో పాటు మా అమ్మకి మీ అందరి ఆశీర్వాదాలు కూడా కావాలి. ఇలా చేస్తే మా అమ్మ కోలుకుంటుందని, త్వరగా మామూలు మనిషి అవుతుందన్న ఆశతో ఇదంతా చేస్తున్నాను. సార్, మీ అమ్మగారి విషయంలో మీరు అస్సలు బాధపడకండి. ఆవిడ తొందరలోనే కోలుకుంటారు. 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 ఆవిడ థ్యాంక్ యూ అమూల్య, థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరిక మీ వర్క్ చేసుకోండి. ఓకే సార్. మా కష్టాన్ని గుర్తించినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా, అమూల్య మన ఆఫీసులో అడుగు పెడితేనే మన కంపెనీకి ఇన్ని లాభాలొచ్చాయే. అదే ఈ ఇంటి కోడలుగా మన ఇంట్లో అడుగు పెడితే మన ఇల్లు ఒక బృందావనం అవుతుంది కదమ్మా. అమూల్యని ఖచ్చితంగా ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తానమ్మా. ఏమైంది వసుంధరా? వాడు కంపెనీలో పనిచేసే వర్కర్స్ అందరికీ ప్రతి నెల శాలరీస్ ఇస్తున్నాడు కదా, మళ్ళీ వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ ఏంటి? మేడం, మా అందరి కవర్స్ చూసుకున్నాం, మరి మీరు చూసుకోండి. చూస్తానుండండి.
అమూల్య కంపెనీకి రెట్టింపు లాభాల్ని తెచ్చిపెట్టిందంట. నాకు తెలుసు ఆ అమూల్యకి ఏ డూప్లెక్స్ హౌస్ ఏ కారో కొనిస్తాడో, అందులో ఏ డౌటు లేదు. సొంత మేనత్త మేనమామలమైన మనకే ఒక ఇల్లు లేక దీనింట్లో ఉంటున్నావు. వాడికి మనం కనపడట్లేదా? ఎవరెవరికో ఏవేవో ఇచ్చేస్తున్నాడు. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. బాస్ మాకిచ్చిన దానికంటే మీకిచ్చిన దానికే మేము ఎక్కువ సంతోషిస్తున్నామమ్మా అమూల్య. ఎందుకంటే అందుకు మీరు అర్హురాలు కాబట్టి. అవును మేడం, మీరు మీ స్వార్థం కోసం ఏమీ చేయలేదు. ఏం చేసినా కంపెనీ కోసమే చేశారు. మాలో, ముఖ్యంగా మా హెడ్ బలరాం గారిలో పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చారు. మీరలా స్వార్థం లేకుండా చేయడం వల్లే కంపెనీ తరపు నుండి మీకు ఇల్లు, కారు వచ్చాయి మేడం. మేడం, నిన్న జాయిన్ అయ్యానో లేదో ఈరోజు నాకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు బాసు. ఇదంతా మీరు అడుగుపెట్టిన వేళ విశేషం కిరణ్ గారు. హా? అంత మాట అనకండి మేడం, ఇది మీరు నాకిచ్చిన ఒక గొప్ప అవకాశం. సరే, అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మిగిలిన సంతోషాన్ని మనం మన ఫ్యామిలీస్తో షేర్ చేసుకుందాం. చాలా బాగా చెప్పారు మేడం. సరే పదండి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. నుండి మనం ఉండబోయేది ఈ ఇంట్లోనే. ఇల్లు ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా అమూల్య. మీరు మాట్లాడరేంటి నాన్న? బావుందిరా. నా కూతురు తన స్వశక్తితో ఇంత పెద్ద ఇంటిని సొంతం చేసుకుంటుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. సాధారణంగా ఏ తండ్రైనా కూతుర్ని ఒక పెద్దింటికి కోడల్ని చేయాలనుకుంటాడు. కాని కూతురే తన స్వయం కృషితో ఒక పెద్ద ఇంటినే దక్కించుకుంటే అంతకంటే ఆనందం ఏముంటుందమ్మా? పదండి నాన్న. యాండి, ఆ తులసి మొక్కను తీసుకోండి. పాపను పట్టుకోమ్మా. అమ్మా, నువ్వు దేవుడి ఫోటోలు తీసుకో. అలాగే. నాన్న పదండి. ఏంటి పవన్ గారు, ఆవును తీసుకొచ్చారా? మీరే కదండి ఆవు దొరుకుతుందా అని అన్నారు. దొరుకుతుందా అని అడిగానండి, కానీ మీరు ఏకంగా ఆవునే తీసుకొస్తారని మాత్రం అనుకోలేదు. చాలా థ్యాంక్స్ బాబు. ఈ ఆవుతో గృహప్రవేశం చేస్తే ఎంతో మంచిది. అలా అన్నారనే ఇంత పెద్ద సిటీలో ఎక్కడో మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో ఉంటే వెళ్లి తీసుకొచ్చానండి. కొత్త ఇల్లు, కొత్త కారు, దినదిన అభివృద్ధి చెందుతున్నారు అమూల్య గారు. కానివ్వండి కానివ్వండి. థ్యాంక్ యూ. అది సరేనయ్యా. ఇంతకీ ఇల్లెలా ఉందో చెప్పు. ఇల్లు ఎలా ఉంటేనేమండి, మీ అమ్మాయి అడుగు పెడుతుంది కదా, ఇక ఇల్లంతా బంగారం అయిపోతుందిలేండి. చాలా కరెక్ట్గా చెప్పావయ్యా. నా కూతురు బంగారమే.
వాస్తు ప్రకారం కూడా ఇల్లు చాలా బాగుందండి. మా బాస్ చరణ్ గారు అన్నీ చూసే ఏర్పాటు చేసినట్టున్నారు. చరణ అనకండి. నేను చెప్పాను కదా, అదృష్టవంతులకి అన్నీ అలా కలిసొస్తాయి. మీరు అదృష్టవంతులు కాబట్టే మీకు అన్నీ కలిసొస్తున్నాయి. మీరు మీ బాస్ కంపెనీలో అడుగుపెట్టారు. అప్పటి వరకు లాభాలు ఓ రకంగా ఉంటే మీరొచ్చాక ఆ లాభాలు ఎవరికీ అందనంతగా దూసుకుంటూ ఇంకో రకంగా వెళ్ళిపోయాయి. మీరక్కడ పనిచేసినంత కాలం మీ బాస్ ఇంకా లాభాలతో వెలిగిపోవచ్చు. మీ బాస్ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కూడా అవ్వచ్చు. చాలు ఇక ఆపండి. బాబు, ముందు ఆవుతో, తులసి మొక్కతో, దేవుడి ఫోటోలతో ఇంటి చుట్టూ మనం ప్రదక్షిణలు చేయాలి. పదండి. పదండి. అమూల్య గారు, పాపం నాకివ్వండి. ఆవుని ఇంట్లోకి తీసుకెళ్ళండి. సార్, మీరు పాపం తీసుకోండి. మీ నలుగురు కలిసి ఒకేసారి ఇంట్లోకి వెళ్ళండి. పవన్ గారు, మీరు కూడా రండి. అమ్మా, ఇలా 3 సార్లు పొంగాలి కదా? అవునమ్మా. మూడోసారి. ఒకసారి చరణ్ గారికి ఫోన్ చేయాలి. ఇప్పుడెందుకండి చరణ్ గారికి? అలా అంటారేంటండి? ఈ ఇల్లు మా సొంతం అవడానికి కారణం ఆయనే కదా. కనీసం గృహప్రవేశం చేశామన్న విషయం ఆయనకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అది కాదండి, ఆయన ఏ బిజీలో ఉన్నారో ఏంటో. ఇప్పుడెందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమా అని. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడడం మినిమం కర్టసీ అండి. అంటే ఆయనే ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాలి. మీరు చేయడం ఏంటి? కాసేపు వెయిట్ చేయండి, ఆయనే ఫోన్ చేస్తారేమో. లేదండి, బాగుండదు. నేనే చేస్తాను. ఓరి నాయనో, పక్కెళ్ళిపోవాలి అర్జెంటుగా. హలో అమూల్య గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే గృహప్రవేశం చేశాము. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఉంటే బాగుండేది. ఉంటే ఏంటండి ఉంటే? అసలు నేను లేకుండా మీరు గృహప్రవేశం ఎలా చేస్తారండి? అంటే మీరొచ్చారా? సార్, మీరొచ్చారా? అంటే నేను మీతో ఫోన్లో మాట్లాడుతున్నానంటే నా వాయిస్ అక్కడ వినపడుతున్నట్లే కదా? వినపడుతుంది. నా వాయిస్ అక్కడ వినపడుతుంది అంటే అక్కడ నేను మీతో పాటు ఉన్నట్టే కదా? అవును, ఉన్నట్టే.
చూసారా, మీరే అన్నారు నేను అక్కడే ఉన్నాను అని. ఎంత తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అంతకు ముందు ఇలాంటి తమాషాలేవీ లేవండి. మీరు ఆఫీస్లో అడుగు పెట్టాక, మీరు నాతో ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టాక నాకు కూడా తమాషాలు ఎక్కువైపోయాయి. అంటే అన్ని నా దగ్గరే నేర్చుకున్నారన్నమాట. అంతే కదండి, మరి అంతా సాంప్రదాయంగానే జరుగుతుంది కదండి. సాంప్రదాయంగానే జరుగుతుంది సార్. పవన్ అని నా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఆవును కూడా తీసుకొచ్చారండి. గృహప్రవేశానికి ఆవును తీసుకొచ్చాడా? అయితే నిజంగా అలాంటి ఫ్రెండ్ మీకుండడం మీ లక్కే అండి. అలాంటి ఫ్రెండ్తోనే మనం అన్నీ షేర్ చేసుకోవాలి. మీకే మొహమాటము భయము లేకుండా మీరు మీ ఫ్రెండ్తో అన్నీ షేర్ చేసుకోండి. స్నేహితులనే వాళ్ళు అలా సహాయం చేసుకుంటూనే ఉండాలండి. చరణ్ గారు, మీరు కూడా ఉండుంటే మా అమ్మ చేసే జీడిపప్పు పాయసం మీరు తినేవారు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. నేనక్కడ లేకపోయినా ఉన్నట్టే అన్నప్పుడు నేను తినకపోయినా తిన్నట్టే కదా. ఇక చాలండి. పోనీ జీడిపప్పు పాయసం రేపు ఆఫీస్కి తీసుకొస్తాను. ఎప్పట్లాగే మీరు మొహం చూపించకుండా మాట్లాడుతూ పాయసం తిందురుగాని. సరేనండి, ఉంటాను. సరేనండి. ఓకేరా, ఓకే. ఆవును ఆల్రెడీ పంపించేశాను. ఆ ఆవును అన్ని గదుల్లోకి తిప్పాం. సరే సరే, ఉంటాను. ఏంటండి అలా చూస్తున్నారు? ఇందాకటి నుంచి మీరు ఫోన్ మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తున్నాను పవన్ గారు. మీరు నేను ఒకే విధంగా మాట్లాడుకుంటున్నావేంటి? ఒకే విధంగానా? అంటే నేను మాట్లాడేదానికి మీరు సమాధానం చెప్తున్నట్టు, మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్తున్నట్టు మీ లిప్ మూమెంట్ అలాగే ఉంది. మీ ఫ్రెండ్తో మాట్లాడారా? అవునండి, అవును పంపించాడు కదా ఆ ఫ్రెండ్తోనే. ఓ, గృహప్రవేశం ఎలా జరిగిందని అడిగితే చెప్తున్నాను. సరే సరే, లోపలికి రండి. పదండి. అయ్యా, వచ్చే నెల 15వ తేదీన మీ ఇద్దరి పేర్ల మీద బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఏంటి మాతా? ఆ ఐశ్వర్య ఉదయులు పెళ్లికి సిద్ధపడుతున్నారా నాగభైరవా?
అయితే అదే ముహూర్తం కన్ఫర్మ్ చేశాను పంతులు గారు. అలాగే బాబు, లగ్నపత్రిక స్పష్టంగా రాసిస్తాను. ఐశ్వర్య ఒకరి సొంతం కాకూడదు. ఒకవేళ అదే జరిగితే ఐశ్వర్య తన కన్యత్వాన్ని ఒకరికి సమర్పించుకోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగకూడదు. ఐశ్వర్య మన చేతుల్లోకి రావాలి నాగభైరవా. ఇదిగోండి లగ్నపత్రిక, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. ఇంకా నాకు సెలవు ఇప్పించండి. మంచిది పంతులు గారు. వెళ్ళొస్తాను బాబు. ఆ కార్తీక్ మామూలు మనిషి అయ్యే వరకు ఆ ఐశ్వర్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా. అప్పటి వరకు ఐశ్వర్యం మన చేతుల్లోనే ఉండాలమ్మా. ఈ ఆంజనేయ స్వామి నా మెల్లో ఉన్నంత వరకు ఆ మంత్రగతికి నా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. నేనిప్పుడు మామూలు మనిషినైన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇక ముందు కూడా నేను ఇలాగే గతం గుర్తులేనట్లు యాక్ట్ చేస్తాను. ఐశ్వర్యని ఆ మంత్రగతికి దక్కకుండా చేస్తాను. అవునండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. నిజంగానే ఆయన లవ్ చేస్తున్నారండి. అలాగే నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను.